Pebbles Telugu. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. నేను మీతో చెన్నై సుధా. మన నేటికి చేయబోయేది వంకాయ ఆమ్లెట్. ఇది ఒక డిఫరెంట్ అయిన డిష్. దీనికి కావాల్సిన చూసినట్ట 3 గుడ్డు, ఒక పెద్ద వంకాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి చేయబోతాము. రెండే ఎట్ట చేసి చూద్దాము. ఒక గిన్నెలో ఉప్పు వేసుకోండి, 3 గుడ్డు పగలగొట్టి పోసుకోండి. దీంట్లోనే 2 పచ్చిమిరపకాయ, పెద్ద ఉల్లిపాయ ఒకటి బాగా కొట్టుకోండి. దీంట్లో కొత్తిమీర ఆకు చేయండి వేసేసి బాగా కలిపి పక్కన పెట్టేస్తాం. తర్వాత మనం దీంట్లో మసాలాస్ యాడ్ చేసుకుంటాం. వంకాయ ఎత్తుకుంటాను. దీన్ని వచ్చి బాగా రౌండ్ షేప్లో కట్ చేసుకోండి. స్లైస్గా చూసారా, ఈ విధంగా మనం కట్ చేసి ఎత్తుకుంటాం. ఇప్పుడు మధ్యలో ఉండేదాన్ని ఎత్తుకుంటాం. మనం ఈ విధంగా మనం కట్ చేసి మధ్యలో ఉండేదాన్ని ఎత్తేసి బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. దాన్ని ఇది కూడా ఎత్తి మనం గుడ్లు వేసుకుంటాం ఆమ్లెట్ పోసేదానికి. బాగా మొత్తం కలిపి పక్కన పెట్టండి. ఈ విధంగా వంకాయ రౌండ్గా కట్ చేసి మధ్యలో ఉండి అన్నీ ఎత్తేసింది. ఇది వచ్చి మనం టొమాటోతోని కెలగవచ్చును, అట్లేదంట బజ్జీ కూడా వేసుకోవచ్చును. దీంతో వెరైటీస్ వచ్చి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నాను. దాని తర్వాత ఇది వచ్చి మనం ఉప్పు వేసి అట్నే పెట్టేయాలా, లేదంటే నల్లంగా అయిపోను. ఆ విధంగానే ఈ రింగ్ మొత్తం మనం ఉప్పు నీళ్ళ నానబెట్టేస్తాం. ఇది కూడా మనం నల్లంగా అవ్వకుండా ఉండేదానికి మనం ఉప్పు నీళ్ళ నానబెడుతున్నాము. ఇప్పుడు గుడ్డులో ఏమేమి మసాలా వేస్తాను చూస్తాం. పావు చెంచా మిరియాల పొడి వేసుకోండి, పావు చెంచా మిరప్పొడి వేసుకోండి. బాగా కలిపి పెట్టుకోండి. దీంట్లో చూసినంట చాట్ మసాలా, గరం మసాలా, మనకు ధనియా పొడి ఏం కావాలన్నా మనం వేసుకోవచ్చును. నాకు వచ్చి మసాలాస్ వద్దు, మిరప్పొడి, మిరియాల దుమ్ము, పచ్చిమిరపకాయ, కారం చాలు. మీకు వచ్చి చాట్ మసాలా ఏ మసాలా కావాలనో మీరు వేసుకోవచ్చును. చూసారంట రింగ్ చూసిరా, బాగా ఉప్పు నీళ్ళు నానబెట్టిన వల్ల నలిపోలేదు. మీరు బాగా రౌండ్ షేప్గా కూడా కట్ చేసుకోవచ్చును. నేను ఈ విధంగా కట్ చేస్తుంటాను. తవా పెట్టి బాగా నూనె పూసుకోండి. కడాయి మొత్తం బాగా సరిముడ్చుకోండి. సరిముడ్చేసి ఆ వంకాయ రింగ్ మొత్తం పెట్టుకోండి. మనం చేసేది వచ్చి వంకాయ ఆమ్లెట్ రింగ్. ఇప్పుడు చూసినట్ట 2 వైపులను బాగా ఉడకాల, తిప్పి తిప్పి వేసుకోండి. బాగా నూనె ఉండే పక్కం మనం ఎత్తి వేసి ఉడకపెట్టుకుంటాం 2 వైపులను. అప్పుడుదా వచ్చి మనకు తినేటప్పుడు బాగా మెత్తగా ఉన్న. ఇప్పుడు మధ్యలో ఆమ్లెట్ ఎత్తి పూసుకోండి. చూసారా, ఇప్పుడు మనం వచ్చి పొయ్యి సన్న మంటలో పెట్టేయాలా. పెట్టేసి మెల్లిగా తిప్పి వేసాం. చుట్టి ఉండేదాన్ని ఎత్తి పైన వేసుకోండి. వేసేసి మనం తిప్పి వేసుకుంటాం. సన్న మంటలోనే ఉండని. 2 వైపులను ఉడికిన తర్వాత మనం ఎత్తుకుంటాం. చూసారా, ఇప్పుడు బాగా ఉడికింది. రుచి అయిన వంకాయ ఆమ్లెట్ రింగ్ రెడీ. నా వంకాయ ఆమ్లెట్ రింగ్ ఎట్ట చేసాను చూస్తే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ కమెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్టనే పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మనం అప్పటికప్పుడు వేసే వీడియోని మీరు చూడవచ్చు. Pebbles Telugu.